ఇది కంటిన్యూషన్ ఏంటి? యాక్చువల్లీ చార్కోల్ షీట్ విత్ ఎంబోస్డ్ ప్యానలింగ్, దాని మధ్యలో వాల్ పేపర్ ప్లాన్ చేస్తాం మనం. ఏంటిది ఇది? అసలు ఏంటి ఇది పర్పస్? యాక్చువల్లీ జనరల్గా ప్యానలింగ్ చేసి మనం లామినేట్ ఇస్తాము. ఇక్కడ ఏం చేస్తాం మనం చార్కోల్ షీట్ ఇచ్చాము, ఎందుకంటే ఈ ఎంబోస్డ్ ప్యానల్స్ కోసము. సో ఇక్కడ టచ్ చేస్తే మనకి ఎంబోస్డ్ ఫీల్ తెలుస్తుంది. ఇది ప్యానలింగ్ చేయాల్సిన నీడ్ ఏంటి, జస్ట్ జనరల్గా వాల్ పేపర్ వెళ్ళిపోవచ్చు. మనం ప్యానలింగ్ చేయాల్సిన నీడ్ ఏంటంటే ఇక్కడ మనకి ల్యాండ్ కేబుల్స్ ఇచ్చారు బిల్డర్ వాళ్ళు, అండ్ ఎంసీబీ కేబుల్ ఉంది అక్కడ. సో ఇవి మనం షిఫ్టింగ్ చేయలేం. సో అందుకే ఏం చేస్తాము, హిడెన్ కోసం ఇలా ప్రెస్ చేస్తారనుకోండి మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ హిడెన్ లాక్, ఇది ప్రెస్ చేస్తామనుకోండి ఇక్కడ మనం ల్యాండ్ కేబుల్. యాక్చువల్లీ అంత ముందు ఒక డోర్ లాగా సెపరేట్ కనిపించేది, ఇప్పుడు దాంట్లో ప్యానలింగ్ లో మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ ప్రెస్బుల్ అవుతుంది మీకు ఇలా. పుష్ టు ఓపెన్ అంటారు దీని జనరల్ గా. అంతా గోల్డ్ థీమ్ లోనే హైలైట్ చేసి ఈ హాల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ స్టోన్ కి రిలేటెడ్ గా మొత్తం గోల్డ్ థీమ్ తీసుకున్నాం. ఇక్కడ మీరు వాల్ పేపర్ కూడా చూడండి, ఇది ఓన్లీ వింటేజ్ లుక్ లో భాగంగానేనా? కంప్లీట్ వింటేజ్ లుక్. మీరు లోపల ఇంకా త్రోన్ చూస్తారు అదే ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ వాల్ పేపర్ చూడండి, మీరు ఇక్కడ టచ్ చేసినా మీకు ఎంబోస్ ఫీల్ తెలుస్తుంది, దాంట్లో గోల్డ్ ఎన్గ్రేవింగ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ మేము అనుకున్నది ఇక్కడ సార్ వాళ్ళకి గిటార్ అండ్ పియానో ఇంట్రెస్ట్ ఉంది, ఆ సెటప్ అనుకున్నారు. లేటర్ ఆన్ వాళ్ళు వాల్ పేపర్ కన్వర్ట్ చేస్తాం. వింటేజ్ లుక్ కాబట్టి ఇక్కడ ఆవుల్ని హైలైట్ చేశారు. మన గృహప్రవేశం చేసేటప్పుడు ఆవులు తీసుకొచ్చినట్లు జనరల్ ప్రతి ఒక్కరు ఆవులు ఎక్కడో వచ్చి ఇంక్లూడ్ చేస్తున్నారు. అవునవును. సో ఇప్పుడు మనం ఏంటంటే వాల్ పేపర్ ఇంక్లూడ్ చేస్తాం. ఈవెన్ మన సంప్రదాయం కూడా కనిపిస్తుంది, వాల్ పేపర్ లో తీసుకొచ్చేసారు. యా, ఇవి పెటల్స్ ఇట్లా హైలైట్ కోసం ఇదంతా కస్టమైజేషన్ మనకి. మన సైజ్ అండ్ విడ్త్ ప్లాన్ చేసుకొని దాంట్లో ఏమేమి ఎంగ్రేవింగ్ చేసుకొని. ఇది మీరే చేస్తారండి కస్టమైజ్? మనకి మన వెండర్స్ ఉంటారు, మేమే దాన్ని ఫాలో అప్ చేసుకొని మన సైజ్ ప్రకారం డిజైన్ చేపిస్తాం. ఓకే, అంటే ఇప్పుడు యాక్చువల్గా కస్టమర్ వచ్చి మాకు ఇది కావాలి అంటే ఇవన్నీ మీరే కస్టమైజ్ చేసి వెండర్స్ దగ్గరికి వెళ్తారు, అంతేనా? ఇవి ఉంటుందండి ఎక్కువ రోజులు ఈ వాల్ పేపర్స్ అంటే? 10 years వారంటీ ఉంటుంది. 10 years వారంటీ ఉంటుంది. అండ్ దీంట్లో టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఉంటుంది మీకు. సో ఎన్వలప్ కవర్ అని ఉంటుంది, దాని త్రూ వాల్ పేపర్ వెళ్ళామనుకోండి మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది, లైఫ్ ఎక్కువ వస్తుంది. బస్ జస్ట్ మనం చూసుకోవాల్సిన సీపేజ్ ఇష్యూస్, కమ్యూనిటీ సీపేజ్ ఇష్యూస్ మనం లేకుండా చూసుకుంటే దెన్ ఫైన్. అవును, మీరు అన్నట్లు ఇది కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల ఇట్లా అవుతుంది కదా, సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదా? అది మనం ప్రియారిటీగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే పేపర్ అయ్యేది మనం అంతే. యాక్చువల్లీ మనం ఇవన్నీ ముందు లే చేసే ముందే మేమైతే అన్ని సైట్ మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటాము. యాక్చువల్లీ కాసా అంటే కంప్లీట్ కస్టమైజేషన్ అన్నమాట. మీకు క్లయింట్ కి ఎలా కావాలి, ఎందుకంటే ఇది డ్రీమ్ హోమ్ వాళ్ళకి. సో 2 days లో చేసేది కాదు. సో వాళ్ళ టేస్ట్ తీసుకుంటాము, మొత్తం వాళ్ళ లైఫ్ లాంగ్ ఇక్కడ వాళ్ళ మూమెంట్స్ అన్ని గడపాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ తోటి మళ్ళీ మీరు కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే అన్ని దెన్ క్లయింట్ కి ఆప్షన్ ఇస్తాము. ఫస్ట్ ఏంటి అంటే ఒక డిజైనర్ దగ్గరకు వస్తున్నారు అంటే మా ఆప్షన్స్ తీసుకుంటారు, అన్ని ఐడియా ఉండకపోవచ్చు కదా. సో ఫస్ట్ మేము కంప్లీట్ ఇచ్చేస్తాము, దెన్ వాళ్ళ దగ్గర నుంచి ఐడియాస్ తీసుకోవడం, మీ హోమ్ ఇలా కావాలి ఇలా కావాలని ఇంటరాక్ట్ అవుతాము. దెన్ మొత్తం ఏంటి అంటే ఎలా వస్తుందో ముందే చూపించేస్తాం మేము. సో ప్రతి పిన్ పాయింట్ తో సహా ముందే మనకి సిస్టమ్ లో చూపించేస్తాం. వాళ్ళు ఓకే అంటేనే సైట్ లో అనేది వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ వాల్స్ ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు ఈ సీలింగ్ కూడా బయట నుంచి లోపల రాగానే అంతే అట్రాక్ట్ చేస్తుంది. కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. సో ఇక్కడ చూసారంటే ఫాల్ సీలింగ్ మీకు వుడ్ టచ్ ఉంది ఇక్కడ కూడా. అక్కడ మనం ఏదైతే స్టోన్ ఎంగ్రేవ్ కింద లోవర్స్ యూస్ చేసామో సేమ్ మనం కంటిన్యూ చేస్తాం లోవర్స్ ఇక్కడ. దాన్ని మనం ఓవర్కమ్ చేస్తూ వినీర్. సో నెక్స్ట్ మనకి ఎక్కడ వినీర్ టచ్ రాలేదు. సో ఇక్కడ వినీర్ ఎందుకు హైలైట్ చేసామంటే ఎండ్ ఆఫ్ ద డే లామినేట్ కి వినీర్ కొంచెం మన ఫినిషింగ్ వేరియేషన్స్ ఉంటాయి. సో బట్ వినీర్ లో మనకి ఆ పాలిష్ థీమ్ వల్ల మనకి ఆ లగ్జరీ ఫీల్ వస్తుంది. అండ్ మెయిన్ మన వెళ్ళేది ట్రెడిషనల్ థీమ్ లో మనకి వినీర్ వెళ్తే ఆ గమనించాలంటే మీరు గ్రూస్ చూడండి, ఇక్కడ గ్రూస్ ఆ కార్నర్స్ బార్డర్స్ చూడండి, ఇది మనకి విన్నీర్లో పాసిబుల్ అవుతుంది. సో ఆ ఫినిషింగ్ కోసం విన్నీర్ టచ్ తీసుకున్నాం. దాంట్లో మనం స్ట్రిప్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల బెటర్ ఎన్హాన్స్ అయింది. మీరు చెప్తున్నా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే స్టోన్, ఇక్కడ చూస్తే వుడెన్, ఆ లగ్జరీ ఫీల్ ఉందంటే వాళ్ళకి ఏదైతే కావాలో దాంతో పాటు లగ్జరీ ఫీల్ కూడా మీరు క్రియేట్ చేశారనిపించింది నాకు. యాక్చువల్లీ మీరు ఇంకోటి కూడా చూస్తే సేమ్ ఏదైతే కింద యూజ్ చేస్తామో అదే సీలింగ్ లో యూజ్ చేస్తాము. ఓకే ఓకే, సేమ్ థీమ్ కంటిన్యూ. ఇక్కడ హైలైట్ చేయాల్సిన లైట్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ గా ప్యానెల్ లైట్స్ అంటే మీరు చూసే ఉంటారు, వైట్ కలర్ సర్కిల్ లైట్స్ లాగా, అవి ఇక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు. సో దీన్ని సిఓబి లైటింగ్ అంటారు. కొంచెం అంటే సెగ్మెంట్ వైజ్ ఇది మనకు కొంచెం లగ్జరీ ఫీల్ కావాలి కాబట్టి ఆ లైట్స్ అన్ని సిఓబి లైట్స్ ఇచ్చాము. సో మీకు ఏదైనా వాల్ పైన అలా పడినా ఒక కోన్ షేప్ అలా హైలైట్ చేయడానికి ఆ లైట్స్ అనేవి తీసుకున్నాము. అసలు ఏంటండి ఆ షీట్స్, అసలు ఏంటవి? పీవీసీ లోవర్స్ అండి. పీవీసీ లూవర్స్. ఓకే. దాంట్లో మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. సేమ్ మనకి ఇక్కడ థీమ్ ఏంటంటే వుడ్ అండ్ గోల్డ్ కాబట్టి అదే థీమ్ లో ఇక్కడ తీసుకున్నాము. సో మెయిన్ చెప్పాలంటే మెటీరియల్ వైజ్ కి వచ్చేసరికి మేము అంటే క్లయింట్ కి నాకు ఇది కావాలి అంటే కాసా విల్ డూ అండి, ఇది మా దగ్గర అవ్వదు అనేది అయితే ఏమి ఉండదు.
సో బడ్జెట్లో చేస్తాము, ప్రీమియంలో చేస్తాము, ఎవ్రీథింగ్ మీకు అనేది ఎస్ అనే వస్తుంది కాసా దగ్గర నుంచి. ఇప్పుడు అసలు మీ కస్టమర్ ఎప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు ఏ టైంలో మీ దగ్గరకు వస్తే కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు అంటారు? బెస్ట్ సజెషన్ ఏంటి అంటే వాల్స్ డెవలప్ చేసేటప్పుడే రావాలండి. సో ఎందుకోసం అంటే చాలా మంది క్లయింట్స్ 2 days అలా 1 month హ్యాండ్ ఓవర్ అప్పుడు వస్తున్నారు. డిజైనింగ్ మనం ఇదంతా మీకు ముందే చెప్పాను, మొత్తం మనం హౌస్ ఎలా వస్తుందో ముందే చూపిస్తాము అని చెప్పేసి. అది మనకు ఒక టైం టేకింగ్ ప్రాసెస్. రష్లో చేస్తే కాన్సెప్ట్స్ ఏమీ మంచిగా రావు, ఒక టైం అనేది ఇవ్వాలి డిజైనర్కి. సో అప్పుడు ఏంటి అంటే వాల్స్ అప్పుడే వచ్చారనుకోండి, ఏదైనా సివిల్ చేంజెస్ ఉన్నా మనం చెప్పొచ్చు. ఎలక్ట్రికల్ పాయింట్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఎలక్ట్రికల్ పాయింట్స్ కావాలి, కొత్త పాయింట్స్ అసలు మనకి బిల్డరే ఇవ్వలేదు, అవన్నీ మనం ఆ ఇనిషియల్ స్టేజ్లో కాల్ తీసుకోవచ్చు. లేదంటే రీవర్క్ చేయడము, ఏమైనా వాల్స్ డామేజ్ అవ్వడం, సో ఇలా జరుగుతుంది. ఇవన్నీ ఉంటుంది కాబట్టి సో బెస్ట్ ఏంటి అంటే డ్యూరింగ్ వాల్స్ అప్పుడే మన దగ్గరికి వచ్చేసారు అనుకోండి, నీట్గా డిజైన్ చేయించుకోవచ్చు, ఎగ్జిక్యూట్ కూడా చేయించుకోవచ్చు.